హైదరాబాద్ నగరంలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం నివారించలేని అధికార యంత్రాంగం. జిన్నార మండలం ఐడిఏ బొల్లారంలోని పారిశ్రామిక ప్రాంతంలో పర్యావరణ కాలుష్యం దారుణంగా పెరిగిపోయిందని అక్కడి ప్రజలు భయంతో బెంబేలెత్తుతున్నారు. అక్కడి కంపెనీల నుండి విడుదలయ్యే విషవాయువులు, విషద్రవాల కారణంగా ఎంతో మంది కార్మికులు, ప్రజలు మృత్యువాత పడుతున్నారు. నాకు ఫ్యాక్టరీకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉన్నది. ఈ వాటర్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. మేము నడుచుకొని వెళ్ళడానికి లేదు, బండి మీద వెళ్ళడానికి లేదు. బాగా చాలా ట్రబుల్ ఉంది. అంటే ఇవాళ మంగళవారం వీక్లీ ఆఫ్ కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉన్నాయి, కానీ రోజు ట్యాంకర్ ఇక్కడ బంద్ అయిపోతుంది సార్. మాకు వెహికల్ పోవడానికి ఈ కెమికల్ వాటర్స్తో ప్రాణాలకు కూడా అపాయం ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ప్రమాదం అంటే అన్న మాట్లాడు. కెమికల్ అంటే మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మేము నడుచుకొని పోయినప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. ఏదైనా వెహికల్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతే మా మీద కొట్టేస్తుంది వాటర్, ఆ విధంగా ఉండదు. దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇదేమని ప్రశ్నించే ధైర్యం చేయలేని ప్రజలు ఎలాగోలా బ్రతికేస్తున్నారు. స్థానిక ఏపీమెట్ లిక్కర్ కంపెనీ నుండి వెలువడుతున్న విషద్రవాలు, న్యూస్1 కెమెరాకు భయపడి నియంత్రణా పనులు చేపట్టిన ఏపీమెట్ లిక్కర్ కంపెనీ యాజమాన్యం. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఈ కంపెనీ పేరు ఏపీమెట్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని బోర్డు పెట్టి ఉంది. మనం ఐడిఏ బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ మరి ఫ్యాక్టరీల పరిస్థితి చూస్తుంటే కెమికల్ వాటర్ కానివ్వండి, వేస్ట్ వాటర్ కానివ్వండి, రోడ్లపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నివసిస్తున్న పబ్లిక్ కూడా ప్రాణాంతకంగా మారుతున్న ఈ వ్యర్థ జలాలు, వీటికి సంబంధించి మన స్థానికులు ఉన్నారు. వాళ్ళ మాటల్లో మరి వాళ్ళు ఏమంటారో మనం విందాం. ఇక్కడ వాటర్ నుంచి మన వర్షాలకి కొన్ని గుంతలు కొన్ని గ్రామ పంచాయతీలు పూడ్చారు. ఇక్కడ మరి దరిద్రం అయిపోయింది. ఏ పేమెంట్ దగ్గరలో మరి వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇక్కడ స్టాక్ అయిపోతుంది, ఆ మోరీ జామ్ అయిపోయింది, దాన్ని తీయలేరు. అన్నీ తీశారు. ఇది ఒకటి బాగా, అక్కడ రోడ్డు కూడా బాగా చేశారు ఈ మధ్యన. ఇదైతే దీనివల్ల గుంతలు అయిపోయి కొంచెం దీన్ని చర్య తీసుకొని తొందరగా గ్రామ పంచాయతీ వాళ్ళ లేకపోతే కూడా వాళ్ళ ఎవరో ఇండస్ట్రీ ఏరియా వాళ్ళ ఎవరో కొంచెం చర్య తీసుకొని గుంతలు బాగానే రైతు పూట 4 గంటలకు రావాలంటే ఇబ్బంది అవుతుంది. 4 o'clock వస్తున్న కంపెనీకి వచ్చినప్పుడు ఆ గుంతలలో మొన్న 2-3 కూడా పడ్డారు అక్కడ. దానికోసం కొంచెం ఏదైనా తొందరగా చర్య తీసుకొని చేపియాలని మేము కోరుచున్నాం. ఈ గుంతలకు సంబంధించి కూడా రోడ్లు మంచిగా చేపియాలని అధికారులను వీళ్ళు స్థానికులు కానీ ఎంప్లాయీస్ కానీ కోరుతూ ఉన్నారు. దానికి సంబంధించి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ వ్యర్థ జలాలకు సంబంధించి ఇవి కెమికల్ వాటరా లేకపోతే వర్షం నీళ్ళ అని మనం ఒకటి కూడా గమనించాల్సిన విషయం ఉంది. మనం ఈ కెమికల్ వాటర్ అయినట్టయితే వాటికి సంబంధించి కూడా మరి వీళ్ళని అడుగుదాం. ఈ సపోజ్కి కెమికల్ వాటర్ వస్తే ఇక్కడ నివసిస్తున్న ఫ్యామిలీస్ కానివ్వండి, ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందని మీరు చెప్తున్నారు? ఇబ్బంది అంటే కెమికల్ వాటర్ ఇచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది సార్. ఎందుకంటే ఆ వాటర్లో మేము కూడా మొన్నటి వరకు నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి. కాళ్ళు దురదలు రావడం కానీ ఇట్లాంటివి వస్తున్నాయి. ఆ వాటర్ ఎక్కడ పోతున్నాయి ఇంకెవరు తెలియదు. అంతే రోడ్డు మీద వచ్చేస్తామని ఫుల్గా. మొన్న వర్షాలే కాక చాలా బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి, మొత్తం అన్ని రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి ఈ ఏరియా అంతా. దాని నుంచే ఈ గుంతలన్నీ పడడం కానీ, ఆ వాటర్ నుంచి ఇబ్బంది కానీ, జ్వరాలు రావడం కానీ పబ్లిక్ వస్తూ ఉన్నాయి. దాని నుంచి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మనకు సంబంధించి ఇక్కడ వ్యర్థ జలాలకు సంబంధించి కానీ సరిగ్గా డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ లేదని కూడా వీళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా అధికారులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ స్పందించి మరి తక్షణమే చర్యలు చేపట్టాలని వీళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు. మరి కెమెరామన్ శంకర్తో న్యూస్1 నర్సింహులు రిపోర్టర్.